అపోస్తలుల కార్యములు 14:15 అక్కడ ఒక పరిస్థితి, ఆ పరిస్థితిలో పౌలు బర్నబాలను అక్కడ ఉన్నటువంటి అవివేకులు అన్యజనాంగము ఆరాధించబోయినప్పుడు, దేవతలుగా చేసి ఆరాధించబోయినప్పుడు ఇట్లా వారు చెప్పారు, హెచ్చరించారు, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. సో అదే ఇక్కడ తెస్సలోనిక పట్టణంలో ఎప్పుడైతే వీరు చేశారో వెంటనే ఈ విగ్రహారాధన చేసేటువంటి అన్యులు ధన్యులైనప్పుడు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టారు. ఆకాశానికి, భూమికి, సముద్రానికి, వాటిలో ఉన్న సమస్తానికి ఆధారభూతుడైనటువంటి జీవం గల దేవుడి వైపు తిరిగారు. అట్లా తిరగడానికి గల కారణాన్ని కూడా ఇక్కడే ఈ 1 తెస్సలోనిక 2:13 అపోస్తలుడు మనకి తెలియజేశాడు. ఆ హేతువు చేతను మీరు దేవుని గుర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించుతురు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. సో పౌలు బృందం వాక్యం చెప్పినప్పుడు వీరు మనుషులు, వీరు చెప్పే మాటలు మనం ఎందుకు నమ్మాలి అని వారు అనుకోకుండా వారి నోట దేవుడి మాట మనకు వినపడుతుందని చెప్పి దాన్ని దేవుడి వాక్యముగా వారు ఎంచారు. అది దేవుడి వాక్యమే, ఆ ప్రకారం వారు తీసుకున్నారు కనుక వారిలో ఆ వాక్యము కార్యసిద్ధి కలుగజేసింది. సో వారు నిజమైన విశ్వాసులు గనుక విగ్రహాలను విడిచిపెట్టారు, జీవము గల సత్యవంతుడైన దేవుడి వైపు వారు తిరిగారు. సో ఇది వారిలో నిజమైనటువంటి రక్షణ కార్యము జరిగిందన్న దానికి ఒక నిదర్శన అన్నమాట. సాల్వేషన్ అండ్ సెపరేషన్ ఫ్రమ్ సిన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. రక్షించబడుట, పాపము నుండి వేరు చేయబడుట, ఈ రెండు కలిసి ప్రయాణము చేస్తాయి. సో నేను రక్షించబడ్డాను కానీ నేను నా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను అంటే నువ్వు రక్షించబడలేదు. నువ్వు రక్షించబడితే నీ పాపాన్ని విడిచిపెడతావు. అది బైబిల్ బోధ. ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఒక బంగారు దూడను తయారు చేసుకుని దాని ముందు పడి దాన్ని ఆరాధించారు. ఈ రోజుల్లో క్రైస్తవులు మరి అట్లాంటి విగ్రహాలకు కొంతమంది పోయి వివేకము లేని వారు, విశ్వాసం లేని వారు, విధేయత లేని వారు పోయి మొక్కుతున్నారు. కానీ చాలా మంది బంగారు దూడలను తయారు చేసుకొని మొక్కరు. బంగారమునే వారు దేవుడిగా తయారు చేసుకొని మొక్కుతారు. సో వారికి బంగారమే దేవుడు, వారికి ధనమే దేవుడు, వారికి ఐశ్వర్యమే దేవుడు. వారు దానికి దాసోహం అయిపోయి దాన్ని విడిచిపెట్టకుండా దానికి వారు మొక్కుతూ ఉంటారు. 2 సార్లు మనకి న్యూ టెస్టిమెంట్ లో ఈ మాటలు రాయబడ్డాయి. బాగా ఆలోచింపజేసే మాటలు, హెచ్చరిక పూర్వకమైన మాటలు. ఎఫెసీ పత్రిక 5:5 విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను అంటున్నాడు. అంటే లోభత్వం, కవటస్నెస్ ఎవరిలోనైతే ఉంటుందో, అత్యాశ, పేరాశ, దురాశ, ఉన్నదాంతో తృప్తి పడక లేని దానికోసం పడిగాపులుగా చేసేటువంటి వాడు విగ్రహారాధికుడు. వాడికి ధనమే విగ్రహం అయిపోయింది, వాడు దానికి దాసోహం అయిపోయాడు. కొలస్సీ 3:5 విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ధనం పట్ల అపేక్ష, ధనం పట్ల కోరిక, అది ఎంత సముద్రపు నీరు తాగినా కూడా దాహము తీరదు అన్నట్టు, ఎంత ధనం వచ్చినా కూడా వాడికి తృప్తి లేదు అన్నట్టు ధనాపేక్ష, అది వాడికి విగ్రహారాధన అయిపోతుంది. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఇప్పుడు మనకి కనబడే విగ్రహాలు లేకపోయినా కూడా మన గుండెల్లో కనబడని విగ్రహాలను మనం పెట్టుకోవచ్చు. వాటి నుండి మనం వేరవ్వకపోతే మనం నిజంగా జీవము గల దేవుడి వైపు తిరిగిన వారము కాము.